K25 న్యూస్. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టుపై స్పందించిన కత్తి కార్తిక. మాజీ మంత్రి సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే హరీష్ రావు అరెస్టు చేయడం చాలా బాధాకరం. కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 కేసులు పెట్టించినా ఎవరు భయపడరు. ప్రజా తీర్పుతోనే మీకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ప్రశ్నించారు. దేశ రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కు, అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఆడిచ్చినట్లు పోలీసులు ఆడుతున్నారని అన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K25 న్యూస్. అందరికీ నమస్తే. ఇవాళ కాంగ్రెస్ పాలన ఒక అరాచక పాలన లెక్క అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తుండ్రో వాళ్ళకే సమజ్ లేదు. ఒక రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో కూడా వాళ్ళకి సమజ్ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి అనేటోడు అడ్డిమార్ గుడ్డి దెబ్బల సీఎం అయ్యాడు. హీఈస్ నాట్ అ సీఎం మెటీరియల్ అని నేనుగా చెప్పాడు. చదువుకున్న ప్రతి ఒక్క అక్క, చెల్లె, అన్న, తమ్ముడు బయట మాట్లాడుకుంటున్నాడు. ఈ ప్రభుత్వాన్ని ఒకవేళ ప్రశ్నిస్తే ఏం చేస్తారు? జైళ్ళల్లో వేస్తారు, లేకపోతే గొంతు నొక్కేస్తారు. ఇదా నువ్వేం చెప్పినావు? 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ అన్నదమ్ములని, అక్కా చెల్లెలని నమ్మించి ఓట్లు వేసుకొని నువ్వు ఇంతమంది తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పాను. అది యాద పెట్టుకో. ఎందుకు 6 గ్యారెంటీలు అమలు చేస్తలేవని ప్రతిపక్షం ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడం, లేకపోతే భయపెట్టించడం, లేకపోతే ఇజ్జత్ తీయడు. గిదా నువ్వు చేసే వైఖరి. హరీష్ అన్న కూడా మొన్న ఏం మాట్లాడిండు? నువ్వు 6 గ్యారెంటీలు ఏమైనాయి? రైతులకి రుణమాఫీ చేస్తా అన్నావు, ఏమైనాయి? ఇంతమంది దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినావు కదా, కరెక్ట్ పద్ధతిలో చెయ్యి అని మాట్లాడిండు. నీ 6 గ్యారెంటీల గురించి హరీష్ అన్న మాట్లాడితే నువ్వు ఆయన మీద తప్పులు కేసు బనాయిస్తావా? అంటే మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద కేసు వేస్తావా? నువ్వు ప్రజలకు ఏం చెప్దామనుకుంటున్నావు? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావా? నీకు నిజంగా ప్రజల మీద ఒక సంక్షేమం, ఒక షోయ్ అనేటిది ఉంటే 6 గ్యారెంటీలు అమలు చేయి, ప్రజల కోసం చేయి. మా మహిళలకి 2,500 రూపాయలు ఇస్తానన్ను నెలకి. ప్రతి ఒక్క మహిళలకి 2,500. మంగళారతి పడతారు నీకు మహిళలు. అది చేయి. కానీ ప్రశ్నిస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. 10 సంవత్సరాలు మీరు అపోజిషన్ నుండి మీరు ఏమన్నా ప్రజల కోసం కొట్లాడిండ్రా? ప్రజల కోసం మాట్లాడిండ్రా? ప్రతిపక్షం నుండి కూడా బీఆర్ఎస్ లో ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త గొంతిప్పి మాట్లాడుతున్నారు ప్రజల కోసం. ఎంతమంది గొంతులు నొక్కేస్తావు, ఎంతమంది మీద కేసులు బనాయిస్తావు బరాబర్ చూస్తాం మేము కూడా. ఇక్కడ భయపడేది లేదు, వణికేది లేదు, జంకేది లేదు. మా ఆడపిల్లలకి ఏదైతే చెప్పినావో ఆ గ్యారెంటీలన్నీ అమలు చేయాలని ప్రతి ఒక్క తెలంగాణ ఆడపిల్ల తరఫున నేను అడుగుతున్నాను. మా అన్నదమ్ములనే కానీ, మా అక్క చెల్లెలనే కానీ ఎంతమందిని తప్పుడు కేసులు పెట్టి నువ్వు లోపల పంపిస్తావో ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు నేను చూస్తున్నారు, గమనిస్తున్నారు. నీకు హెచ్చరిస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే 6 గ్యారెంటీలు అమలు చేయి. ప్రజల సంక్షేమం కోసం నువ్వు పని చేయి. ఇట్లా పిచ్చి పిచ్చి తప్పుడు కేసులు పెట్టి బనాయిస్తే